మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు తోటలోకి దుక్కి దున్నటానికి ఒకళ్ళు, మందు కొట్టడానికి ఒక ఇద్దరు వస్తున్నారు. ఇక నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటా, తోటకి క్యారేజీలు కట్టాలంటే ఎక్కువ శాతం పప్పే చేస్తానని. అంటే అచ్చం పప్పే కాదులేండి, పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి కూడా నూరాను. ఇక దాంతోపాటు ఇలా పప్పు చేస్తున్నాను. పప్పు 2 గ్లాసులు పప్పు పోసి శుభ్రంగా కడిగేస్తున్నాను. మాకు ఇంట్లోకి మా ఇద్దరికైతే నేను ఒక గ్లాస్ పప్పు వండుతాను ఎప్పుడైనా. అంటే మేము కూరలు ఎక్కువగానే తింటాము. అన్నం ఎంత ఉంటుందో కూర కూడా అట్లాగే తింటాము. ఈ పప్పు 2 గ్లాసులు పప్పు కడిగేసి ఇక కుక్కర్లోకి 4 గ్లాసులన్నర నీళ్ళైతే వేస్తున్నాను. మనం కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకోవటం వల్ల పప్పు తొందరగా అడుగంటుకోకుండా ఉంటుంది. ఈ పప్పులో ఒక ఉల్లిగడ్డ పెద్దగా కట్ చేసి వేసాను. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు ముక్కలు కోసి వేసి, దోసకాయలు అయితే 2 దోసకాయలు ముక్కలు కోసాను. కానీ ఒక పిరికెడు దోసకాయ ముక్కలు మాత్రమే పప్పులో వేసి ఇలా మూత పెట్టేసి స్టవ్ వెలిగించి కుక్కరు స్టవ్ మీద పెట్టేశాను. ఇక పప్పు ఉడికే లోపల ఇంట్లో పనులు చేసేసుకుందాము అని పనులు అయితే స్టార్ట్ చేశాను. మీకు అందరికీ ఇక్కడ డౌట్ రావచ్చు, మీకు అంటు కదా, మైలు కదా, అలా అన్నీ అంటుకుంటున్నారు, ముట్టుకుంటున్నారు, మళ్ళీ తర్వాత వాటన్నిటిని ఎలా క్లీన్ చేసుకుంటారు అని డౌట్ రావచ్చు. అంటే ఇంతకుముందు ఒకళ్ళిద్దరు అలా అన్నారు. అంటే కిట్టే మామయ్య గారు చనిపోయారని ఆ మధ్యన చెప్పాను కదా, ఆ మామయ్య గారు చనిపోయినప్పుడు చెప్పారు, మీరు అలా అన్నీ అంటుకోకండి అని చెప్పారు. సరే, అప్పుడైతే తెలియక అలా చేశాను, కానీ ఇప్పుడు తెలిసే చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడంటే దూరం కాబట్టి, వేరే ఊరు కాబట్టి ఒకవేళ అలా చేసినా సరిపోతుంది. ఇప్పుడు అలా కాదు కదా, మన పక్కనే మనమే అంతా ఒక్కటే కాబట్టి వచ్చేపోయే వాళ్ళు ఉంటారు. మరి పడుకోవాలి వచ్చిన వాళ్ళన్నా ఎలా కుదురుతుంది? ఒక్క హాలో రూమో వాడుకుందామన్నా కుదరదు కాదు కాబట్టి ఇక నేను అదేం పట్టించుకోవట్లేదండి. ఇక ఇక మంచాలన్నీ శుభ్రంగా దులిపేసేసి ఇల్లు ఉడ్చేసి బట్టలు ఉతుకుడు కార్యక్రమం పెట్టుకున్నాను. పిల్లలు వచ్చి వెళ్ళారు కదా, బట్టలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక బట్టలు ఉతికేద్దామని బట్టలు కూడా స్టార్ట్ చేశాను. అయితే మీతో ఒక మాట చెప్పాను ఆ మధ్యన కాదు, ఒక 4 రోజుల క్రితం చెప్పాను, వీడియో పెట్టేసి నేను ఎక్కువగా వీడియోలు పెట్టలేను, నన్ను మర్చిపోవద్దు అని పెట్టాను కదా. కానీ ఈరోజు ఒక వీడియోని చూసుకుంటే నిజంగా నన్ను మర్చిపోయారేమో అనిపిస్తుందండి. నిజం, ఎప్పుడైనా వీడియో పెట్టానంటే ఒక అర్ధగంట లోపులోనే 10,000 వ్యూస్ అట్లా వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు గంట తర్వాత చూసుకుంటే నాకు 14 మంది మాత్రమే చూసి 7 మాత్రమే కామెంట్లు పెట్టారు. అప్పుడు అనిపించింది, నేను 2 రోజులు వీడియోలు పెట్టకపోయేసరికి నన్ను మర్చిపోయారు ఏమో కొంతమంది అని అనిపించింది. చాలా బాధ అనిపించింది. మీకు ఇప్పుడు అనిపించవచ్చు, అంటే ఈ టైంలో మీకు వ్యూస్ రావట్లేదని బాధపడుతున్నారా, వేరే దాని గురించి బాధపడకుండా అని. ఏ బాధ దానికేనండి, దేని బాధ దానికే. ఎవరు చేసేది వాళ్ళం పనులు చేసేసుకోవాలి కదా. ఏది ఆగుతుంది? వండుకోకుండా తప్పుతుందా, తినకుండా తప్పుతుందా, పడుకోకుండా తప్పుతుందా? ఏది తప్పట్లేదు కదా. మరి మన పని మనం చేసుకోవాలి కదా. మరి అలాంటప్పుడు నాకు యూట్యూబ్ అంటే నాకు ఇది ఒక పని అన్నట్టే, ఒక చిన్న జాబ్ లెక్కే నేను ఆశపడతాను కదా. ఇప్పుడు నాకు ఇప్పటివరకు నాకైతే యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే రాలేదు, కానీ చాలామంది మనసుల్లో ప్రేమనైతే పొందాను. నన్ను చాలామంది ఆదరిస్తున్నారు, చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఇంతమంది నా వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబర్లు పెరిగారు. ఇక ఇప్పుడు నాకు కొంచెం ఆశ, ఎంత కష్టపడుతున్నాను ఒక రూపాయి వచ్చిద్దేమో అని ఆశ ఉంటుంది కదా. అందువల్ల మొన్న 4 రోజులు వీడియోలు ఆఫ్ చేసేసరికి వ్యూస్, సబ్స్క్రైబర్లు తగ్గారు కాబట్టి ఇక ఇప్పుడు రోజుకు 1-2 అన్న వీడియోలు పెట్టాలని వీడియోలు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇదండి, మీకు ఈ మాట చెప్పాలనుకున్నాను ఈ వీడియో ద్వారా. ఇప్పుడు ఇక్కడ బట్టలు ఉతికేసి ఇక్కడ శుభ్రంగా కడిగేసి ఇక ఈ పనులన్నీ అయిపోయినాయి. ఇక పప్పు దగ్గరికి వెళ్ళిపోదాము. అయితే పప్పు నేను గ్యాస్ మంట ఎక్కువ పెట్టలేదు, సిమ్లో ఉంచేసాను. పప్పు కింద సిమ్లోనే పెట్టేశాను. పప్పు అయితే ఉడికేసింది. ఇక ఈ పప్పులోకి చింత చిగురు వేస్తున్నాను. చాలామంది సిస్టర్లు అడిగారు, అక్క మీరు చింత చిగురు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అంటారు, నిజమేనా అని. ఇగోండి ఈ చింత చిగురు, మరి ఇప్పుడు నేను జూలైలో దీన్ని ఇలా నిల్వ పెట్టుకున్నాను. ఇప్పటికీ బాగానే ఉంది. మళ్ళీ చింత చిగురు వచ్చిన దాకా ఈ చింత చిగురు ఇలానే ఉంటుంది. ఇక పప్పులో చింత చిగురు, కారం, కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు కూడా వేసేసి పప్పుని మెత్తగా మెదిపేసి ఇక పక్కన పెట్టేశాను. ఇక స్నానాలు అయిపోయిన తర్వాత ఈ పప్పు తాలింపు పెట్టేస్తున్నాను.
స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసేసాను. తాలింపుకి పప్పులో తాలింపుకి ఎండుమిర్చి ఉంటే చాలా బాగుంటుందండి. ఇక ఆవాలు కూడా కొద్దిగా వేసేసి కరివేపాకు వేసి సన్నగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసేసాను. ఇందులోకి కొంచెం ఇంగువ వేస్తే ఏ తాలింపుకైనా టేస్ట్ బాగుంటుంది కదా. కొద్దిగా ఇంగువ కూడా వేసి పచ్చిమిరపకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఉల్లి ముక్కలు వేస్తున్నాను. ఇక ఇందాక చెప్పాను కదా దోసకాయలు 2 కోసాను కానీ ఒక పిరికెడ దోసకాయ ముక్కలు వేసానని. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేస్తున్నానండి. తాలింపులో ఇలా దోసకాయ ముక్కలు వేసేసి దోసకాయ ముక్కలను మెత్తగా మగ్గించుకున్న తర్వాత తాలింపులో పప్పు పోస్తే దోసకాయ పప్పు ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఆ మధ్యన ఒకసారి ఇలా ట్రై చేశాను. చాలా అంటే చాలా కమ్మగా అనిపించింది. అప్పటి నుంచి దోసకాయ పప్పు అంటే ఇలానే చేస్తున్నాను. మీరు ఒక్కసారి దోసకాయ పప్పుని ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది.